హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాష్ టెక్ మిత్ర. ఈరోజు టాపిక్ ఏంటనేది మీకు తమ్నెల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. పోకో X8 Pro అండర్ 30Kలో ఇది ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది మీకు. బట్ ఎందులో మీకు పర్ఫార్మెన్స్లోనా, గేమింగ్లోనా అండ్ కెమెరాలోనా లేకుంటే డిస్ప్లేలోనా, ఎందులో ఈ డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై అయిపోతాయి ఈ వీడియోని చూస్తే. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మన మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, మొబైల్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది, కాంపాక్ట్ ఉంటుంది మొబైల్. దీని సైడ్స్ అంతా మెటల్ అల్యూమినియం ఫ్రేమ్ని అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ వచ్చేసి గ్లాస్ బాడీని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఈ మొబైల్ మనకు మెటల్ ఫ్రేమ్ వచ్చిన అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ వచ్చినా కూడా మొబైల్ ఎక్కువ హెవీ వెయిట్ అనేది ఏమి ఉండదు, మనకు 202 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మెయిన్ హైలైట్ నాకు నచ్చింది అండ్ మీకు నచ్చేది దీని డిస్ప్లే అని చెప్పొచ్చు. 6.59 ఇంచెస్ సంబంధించిన 1.5K రిజల్యూషన్తో AMOLED డిస్ప్లేని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది ఈ మొబైల్ మనకు. అండ్ ఇది 12-బిట్ ప్యానల్. ఇదే బడ్జెట్లో మనం వేరే మొబైల్స్తో ఈ మొబైల్ని కంపేర్ చేసుకుంటే ఇది మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో 12 బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, అదర్ మొబైల్స్లో మనకు 10-బిట్ ప్యానల్సే ఉంటాయి. అండ్ ఈ మొబైల్ మనకు HDR10+ అండ్ డాల్బీ విజన్, ఈవెన్ ఇందులో మనము నెట్ఫ్లిక్స్లో HDR కంటెంట్ అయితే ప్లే చేసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి కాబట్టి డిస్ప్లేలో మనకు మూవీస్ చూసేటప్పుడు అండ్ గేమ్స్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లేతో మనకు. అండ్ ఇందులో మనకు సౌండ్ కూడా డ్యూల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. హైరేజ్ ఆడియో ప్లస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే హైరేజ్ ఆడియో ప్లస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి. మీరు ఒకవేళ అండర్ 30Kలో మీరు కంప్లీట్గా మూవీ లవర్స్ అయి ఉండి మీకు సౌండ్ క్వాలిటీ పరంగా అండ్ డిస్ప్లే క్వాలిటీ పరంగా మీకు చాలా బాగుండాలంటే ఈ మొబైల్ మీరు పక్కా తీసుకోవచ్చు. ఈ మొబైల్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కానీ అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు డిస్ప్లేలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది అండ్ HDR10+ సపోర్ట్ ఉంది. ఈవెన్ మనం నెట్ఫ్లిక్స్లో కూడా HDR కంటెంట్ అయితే ప్లే చేసుకోవచ్చు. అండ్ సౌండ్ విషయానికి వస్తే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇచ్చారు, హైరేజ్ ఆడియో సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు మూవీస్ పరంగా అండ్ సౌండ్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X అండ్ UFS 4.0 హై స్పీడ్తో వస్తుంది కాబట్టి మీకు హెవీ మల్టీ టాస్కింగ్ని కూడా ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇందులో BGMI మీరు 120 APSలో చాలా స్మూత్గా ఆడుకోవచ్చు, మీకు ఎలాంటి ల్యాగ్ ఇష్యూ అనేది ఉండదు. ఈ ప్రాసెసర్ని మనం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8s Gen 4 కానీ 8s Gen 3 ప్రాసెసర్ అయితే మనకు ఉన్నాయి కదా, ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ 8500 అల్ట్రా ప్రాసెసర్ది. మీకు చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు చాలా బాగుంటుంది. మీరు ఒక హెవీ గేమర్స్ అయినా అండ్ హెవీ మల్టీ టాస్కింగ్ చేసుకున్నా కూడా ఈ ప్రాసెసర్ మీకు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్లో మనకు 5300 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ అండ్ హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కానీ ఒకవేళ మొబైల్ హీట్ అయితే ఈ మొబైల్ హీట్ని అనేది తగ్గిస్తుంది ఈ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో. నెక్స్ట్ ఇక దీని బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh ఆఫ్ ద బ్యాటరీని అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేశారు విత్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. Type A to Type C కేబుల్ ఇది. 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి మీరు ఎంత గేమ్స్ ఆడినా అండ్ మీరు ఎంత హెవీ మల్టీ టాస్కింగ్ చేసినా కూడా మీకు 1 single డే ఈజీగా వస్తుంది. అండ్ ఈ మొబైల్ని మీరు ఛార్జ్ చేయడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, మీకు 1 hour లోపే 100% అయితే ఛార్జ్ అవుద్ది. నెక్స్ట్ దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ని అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ కెమెరా 50MP సోనీ IMX882 సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. సెకండరీ కెమెరా 8MP అల్ట్రా వైడ్, 20MP సెల్ఫీ కెమెరా. మీకు కెమెరా పరంగా పర్లేదు, బాగానే వస్తాయి ఇందులో ఫొటోస్ అయితే, ఎందుకంటే సోనీకి సంబంధించిన సెన్సార్ కాబట్టి. అండ్ ఇందులో మీకు టెలిఫోటో లెన్స్ అయితే స్కిప్ చేశారు. టెలిఫోటో లెన్స్ ఉంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది, ఎందుకంటే మీకు 30,000 పెడుతున్నారు కాబట్టి ఇదే బడ్జెట్లో మనం అదర్ మొబైల్స్లో చూసుకుంటే టెలిఫోటో లెన్స్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇందులో అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాబట్టి అని అనుకుంటున్నాను. బట్ పర్లేదు, మీకు ఫొటోస్ పరంగా చాలా బాగుంటాయి. మీకు ఒకవేళ టెలిఫోటో లాగా మీకు ఫొటోస్ కావాలనుకుంటే మీరు పోర్ట్రేట్ మోడ్లో 1.5x to 2xలో మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, పర్లేదు, మీకు బాగానే వస్తాయి సోనీ సెన్సార్ కాబట్టి. మీరు టెలిఫోటో రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే టెలిఫోటో తీస్తారు కాబట్టి మనకు ఆ రేంజ్లో అయితే రావు. నార్మల్గా పర్లేదు, మనం దిగచ్చు ఫొటోస్ అయితే. అండ్ వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి మీరు 4K with 60 fpsలో మీరైతే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇదే ఆప్షన్ మనకు ఫ్రంట్ కెమెరాలో ఇచ్చుంటే బాగుండు, బట్ ఇవ్వలేదు. ఫ్రంట్ వచ్చేసి మనం 180p to
60 fps మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ సిరీస్ X7 Proతో X8 Pro కెమెరాస్తో కంపేర్ చేసుకుంటే మనకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. అందులో మరీ దారుణంగా వచ్చేవి ఫొటోస్ అయితే ఇందులో కొంచెం పర్లేదు, చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. మీకు మరీ దారుణంగా రావు, బట్ పర్లేదు. అంటే మీకు ఒకవేళ 30K లోపల మీకు మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే నేను మీకు సజెస్ట్ చేయను, ఎందుకంటే టెలిఫోటో లెన్స్ లేవు అండ్ మీకు ఓవరాల్ ఫొటోస్ అయితే చాలా బాగా రావు, మీరు ఎక్స్పెక్ట్ చేసినంతలో అయితే రావు. 30K లోపల మీకు ఈ మొబైల్ కెమెరాస్ కోసమే వర్త్ కాదు అని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ మన మొబైల్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. IP రేటింగ్ 66, 68, 69 అండ్ 69Kతో వస్తుంది. అన్నెందుకురా బుజ్జి అని మీరంటే వీళ్ళు ఇస్తున్నారు, మరి మనం ఏం చేయలేం. ఈ మొబైల్ మనకు నార్మల్ వాటర్లోనే కాకుండా మీకు హాట్ వాటర్లో కూడా సర్వ్ అవుతుంది, ఎందుకంటే 69K వాటర్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16తో వస్తుంది, హైపర్ OS మీద రన్ అవుతుంది. అండ్ అప్డేట్ విషయానికి వస్తే 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేశారు, 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది పోకో డైలర్తో వస్తుంది, అంటే మీరు ఒకవేళ అవతలి వాళ్ళ కాల్స్ రికార్డ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకు ఎలాంటి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. NFC సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6తో వస్తుంది, IR బ్లాస్టర్ ఉంది, బ్లూటూత్ వర్షన్ 6తో వస్తుంది. ఫైనల్గా ఈ మొబైల్ని ఎవరు తీసుకోవాలి బ్రో అని మీరు నన్ను అడిగితే, మీరు ఒకవేళ కంప్లీట్గా గేమర్స్ అయితే మీకు అండర్ 30Kలో ఇది ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఎందుకంటే మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మంచి బ్యాటరీ ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది అండ్ సౌండ్ కూడా ఉంటుంది. మీకు గేమ్స్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఓవరాల్ ఈ ఫోన్తో మీకు. అండ్ ఒకవేళ మూవీ లవర్స్ అయినా కూడా మీరు ఈ మొబైల్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు డిస్ప్లే పరంగా HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ ఉంది అండ్ సౌండ్ పరంగా కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, స్టీరియో సౌండ్ ఉంది. కాబట్టి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు మూవీస్ చూసేటప్పుడు. ఒకవేళ మీరు కెమెరా లవర్స్ అయి ఉండి ఈ మొబైల్ నేను తీసుకోవచ్చా బ్రో అని మీరు నన్ను అడిగితే, నేను మాత్రం ఈ మొబైల్ని వద్దని చెప్తాను. ఎందుకంటే ఇదే బడ్జెట్లో మనకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి విత్ టెలిఫోటో లెన్స్. ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడుకుంటే Vivo T4 Pro ఉంది కదా, దాంతో ఈ మొబైల్ని కంపేర్ చేసుకుంటే T4 Proలో మనకు చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. సో దీనికంటే బెటర్ చాలా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొబైల్ నేను వద్దని చెప్తాను. సో ఇది గాయ్స్ ఓవరాల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఆకాష్ టెక్ మిత్ర ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి.